విశాఖ కేంద్రంగా మొదటి రోజు సమిట్ అయితే పూర్తయింది. ఇక రెండో రోజు కూడా పెట్టుబడులతో విశాఖ అంతా కూడా కలకల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి రోజు వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, రెండో రోజు జరగబోతున్నటువంటి అంశాలు ఏవి అని మరిన్ని విషయాలు మనతో మాట్లాడటానికి శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న చూసాం విశాఖ అంతా కూడా పెట్టుబడులతో నిండిపోయినటువంటి పరిస్థితి చూసాం. 11 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు రావడం, పైగా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమిట్లో జరిగినటువంటి నిబంధనలు కూడా మొత్తం చూసినటువంటి పరిస్థితి. ఏంటి అసలు మొత్తంగా ఓవరాల్ ఏం జరుగుతూ ఉంది, గవర్నమెంట్ ఎలా ముందుకెళ్ళిపోతా ఉంది? ఇంకా నిన్న పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాలు చూసిన తర్వాత ఈరోజు జరగబోతున్న ఒప్పందాలు చూస్తుంటే, గత ఎన్నికల మేనిఫెస్టోలో లోకేష్ గారి నాయకత్వంలో యువగళం పాదయాత్రలో ఏవైతే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం అని చెప్పారో, 20 లక్షలు ఉద్యోగాలు ఆ లక్ష్యాన్ని కూడా దాటిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం గతంలో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన, ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు కానీ, ఆ విభజిత రాష్ట్రంలో 2014-19 కానీ నిర్వహించిన, అప్పుడు కూడా విశాఖ కేంద్రంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా తెలిసింది. మళ్ళీ ఇప్పుడు గతంలో నిర్వహించిన సదస్సులన్నీ, ఆ రికార్డులన్నిటినీ బద్దలు కొడుతూ ఈసారి డబుల్ ఇంజిన్ అంటే ఇప్పటి వరకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకున్నాం. డబుల్ ఇంజిన్ అంటే నాయుడు గారు, మోడీ గారు అని లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, డబుల్ ఇంజిన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ డబుల్ ఇంజిన్ నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన జరగబోతుంది. ఇది జరిగి తీరుతుందని నిన్న ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగిందండి. ఓకే, ప్రధానంగా తీసుకుంటే ఈ సమిట్ జరగక ముందే ఏదైతే గత 15-16 నెలలుగానే 10 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు తీసుకురావడం, అందులో 6 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా విశాఖ కేంద్రంగానే అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి సార్. మొత్తంగా అంటే దీని తర్వాత ఈ ఒక 10 లక్షలు, ఈ ఒక 11 లక్షలు, ఈ రోజు కొంత అమౌంట్ తీసుకుంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఏంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఏ విధంగా చూడబోతా ఉన్నాం, విశాఖ ఎలా మారబోతా ఉంది, రాబోయే 3-4 సంవత్సరాల్లో ఏ స్థాయికి తీసుకెళ్ళబోతా ఉన్నారు? పెట్టుబడి పెట్టే వాళ్ళకి కావాల్సింది శాంతి భద్రతలు, పెట్టుబడుల్ని, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే నాయకత్వం, అలాగే సహజ వనరులు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న మన రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం, అప్పటి నాయకులు పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళని భయపెట్టడం వల్ల పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో 5 ఏళ్ళు ఈ రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి ఈ 16-17 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అయిన దగ్గర నుండి కూడా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు తోడైన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లోకేష్ గారు. ఈ డబుల్ ఇంజిన్, ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహానికి కారణమని, గత 17 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కష్టం ఈ 2 రోజుల్లో ఇక్కడ కనిపిస్తుందని నాకు అర్థమైంది. ప్రధానంగా సార్, అంటే ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ను విశాఖకి తీసుకురావడం అనేది 13-14 నెలల నారా లోకేష్ గారి కృషి చూసాం. దాన్ని కూడా కొంతమంది అవహేళన చేస్తూ అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి దానివల్ల లాభం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ గురించి లేదంటే తెలుగుదేశం పార్టీగా, ఎన్డీఏ ప్రభుత్వంగా మీరే దానికి అంత హైప్ ఇస్తూ ఉన్నారు? వాస్తవానికి రాజకీయ అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సరే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి ఏమన్నా మాట్లాడితే కొంత మనం కూడా పరిగణించి వదిలేసేయచ్చు. కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కూడా రాజకీయాలు మాట్లాడితే క్షమించకూడదంటే, ప్రతిపక్ష పార్టీ నాయకులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించండి. ఈ అభివృద్ధి ప్రక్రియని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి. కాబట్టి పెట్టుబడుల్ని ప్రోత్సహించే విధంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పనిచేయాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో కానీ, ఆ తర్వాత కానీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతున్న విజన్ 2047 అనే ఆ డాక్యుమెంట్ని తయారు చేసింది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, అధికారంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన విషయం అన్ని పార్టీలు గుర్తించాలి, ప్రతిపక్ష పార్టీ నాయకులు గుర్తించాలి.